అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఎన్నికల ఫలితాన్ని చూద్దాం. కాని ఇది కేవలం గెలుపోటముల కథ కాదు. అసలు పాలనకి, ప్రజల నమ్మకానికి మధ్య ఉన్న సంబంధమేంటి, దాన్ని డేటా ఆధారంగా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మొదలుపెడదాం. 2018 ఎన్నికల సమయం అధికార పార్టీకి 24,000 పైచిలకు ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే ఆ నియోజకవర్గం వాళ్లకి ఒక కంచుకోటలాంటిదన్నమాట. అంత బలమైన పట్టుండేది. సరిగ్గా 5 ఏళ్లు గడిచాయి. 2023 వచ్చింది. సీన్ రివర్స్. అదే పార్టీ, అదే నియోజకవర్గం, కానీ ఈసారి ఓడిపోయారు. ఎంతో తేడాతో తెలుసా? కేవలం 3,000 ఓట్లు. ఎక్కడ 24,000, ఎక్కడ 3,000. ఒకప్పుడు కంచుకోట అనుకున్నది ఇప్పుడు కుప్పకూలింది. అసలు ప్రశ్న ఇదే, ఇంత పట్టున్న కోట ఎలా కూలిపోయింది? ఈ మార్పు వెనుక ఉన్న కారణాలు ఏంటి? దీనికి సమాధానం కోసం మనం వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థల గురించి మాట్లాడాలి. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో చూడాలి. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా తీర్పు ఎలా తారుమారైందో చూద్దాం. ఆ తర్వాత సిర్పూర్ ప్రజల గొంతుకను విందాం. ఓటమికి కారణాలేంటో డేటాతో విశ్లేషించి మళ్లీ పుంజుకోవడానికి మార్గమేంటో చర్చిద్దాం. చివరగా ఒక మంచి పాలన కోసం బ్లూప్రింట్ ఏంటి, రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలనే దానితో ముగిద్దాం. సరే, ముందుగా మనం మాట్లాడుకుంటున్న సిర్పూర్ నియోజకవర్గం గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది చాలా మటుకు గ్రామీణ ప్రాంతం. జనాభాలో గిరిజనులు, షెడ్యూల్డ్ కులాల వాళ్లు ఎక్కువ. అక్షరాస్యత కూడా కొంచెం తక్కువే. ఈ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. సమస్యలు ఏవో 1-2 మండలాల్లో లేవు, ప్రతి చోటా ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం పాకిపోయాయి. ఇప్పటిదాకా నంబర్స్ చూసాం కదా, ఇప్పుడు కాసేపు వాటిని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో అంటే నేలమీద ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే లెక్కలు సగం కథే చెప్తాయి, మిగతా సగం కథ ఆ మట్టి నుంచే, ఆ మనుషుల్నుంచే వినాలి. మొదటిది ఆరోగ్యం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 100 కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి లేదు. అంటే ఒక అత్యవసర పరిస్థితి వస్తే ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ప్రాణాలతో చెలగాటం కాదా ఇది? ఇక మౌలిక వసతుల సంగతి చూద్దాం. అందవెల్లి వంతెన కూలిపోయింది. ఇదేదో ప్రమాదం కాదు, అది వాళ్ల కళ్లముందు ప్రతిరోజు కనిపిస్తున్న ఒక చేదు నిజం. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదని, వ్యవస్థలు కూలిపోయాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఉద్యోగాలు. ఎన్నో ఏళ్ల తర్వాత పేపర్ మిల్లు తెరుచుకుంది. అందరూ ఎంతో ఆశపడ్డారు. కాని ఏం జరిగింది? స్థానిక యువతకు ఉద్యోగాలు రాలేదు. ఆ ఆశ కాస్త నిరాశగా, ఆ తర్వాత ఆగ్రహంగా మారింది. ఇక రైతుల గోడు వినండి. తుమ్మిడిహట్టి బ్యారేజ్ కడతాం, సాగునీరు ఇస్తామని ఎన్నో హామీలు, కాని అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా రైతులు ఇప్పటికీ ఆకాశం వైపు చూస్తూ వాన దేవుడి దయకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. చూడండి, తాగడానికి నీళ్లు, నడవడానికి రోడ్డు, వైద్యానికి ఆస్పత్రి, ఇవి కనీస అవసరాలు. ఇవి లేవంటే అది కేవలం పాలనలో లోపం కాదు, అది మనిషిగా బ్రతికే గౌరవానికి జరిగిన అవమానం. మన రాజ్యాంగం కూడా ప్రతి పౌరుడికి ఈ గౌరవాన్ని కాపాడాలని చెప్తుంది. సరే, క్షేత్రస్థాయిలో ఇంత అసంతృప్తి ఉంది కదా, మరి ఈ అసంతృప్తి ఓట్ల రూపంలోకి ఎలా మారింది? ఆ రాజకీయ మార్పు వెనక ఉన్న సంఖ్యల కదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి, మొత్తం కథ ఇదే చెప్తుంది. 2018లో అధికార పార్టీకి 50% పైగా ఓట్లొచ్చాయి. కాని 5 ఏళ్లు గడిచేసరికి 2023లో అది 32% పడిపోయింది. అంటే ఏకంగా 18% ఓట్ షేర్ కోల్పోయారు. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద మార్పు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ఆ కోల్పోయిన ఓట్లన్నీ ఒరే పార్టీకి వెళ్లలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటనేది చీలిపోయింది. అందులో చాలా భాగం బీజేపీ వైపు వెళ్ళింది. అదే సమయంలో బీఎస్పీ ఒక బలమైన మూడో శక్తిగా ఎదిగింది. మొత్తంగా చూస్తే ఓటమికి మూల కారణాలు ఇవి. సంక్షేమ పథకాలు సరిగ్గా అందలేదు. రోడ్లు, ఆస్పత్రులు లాంటివి పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. యువతకు ఉద్యోగాలు లేవు. ముఖ్యంగా భూమి హక్కులకు సంబంధించిన జీవో 49 విషయంలో గిరిజనులు ప్రభుత్వానికి దూరమయ్యారు. ఇవన్నీ కలిసి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాయి. సరే, ఇప్పటిదాకా సమస్య ఏంటో చూశాం, కారణాలు విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించాలి,
దీనికోసం ఎలాంటి వ్యూహం అవసరమో ఇప్పుడు చూద్దాం. దీన్నే చతుర్ముఖ వ్యూహం అంటాం. అంటే 4 ముఖాల వ్యూహం అన్నమాట. 1 శివుడిలా ప్రజా సమస్యలపై దూకుడుగా పోరాడటం. 2 విష్ణువులా స్థిరమైన నమ్మకమైన పాలనివ్వడం. 3 బ్రహ్మలా కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలతో ముందుకు రావడం. ఇక 4వది దుర్గలా బలహీనులకు రక్షణగా నిలబడడం. ఈ 4 అంశాలు కలిస్తేనే పునరుద్ధరణ సాధ్యం. వ్యూహం బాగుంది, కాని దాని ఆచరణలో ఎలా పెట్టాలి? ఎందుకంటే భవిష్యత్తు అనేది కేవలం మాటలతో నినాదాలతో నిర్మించలేము. ప్రజలకు కంటికి కనిపించే పనులు కావాలి, చేతులు కావాలి. ఆ కార్యాచరణ ప్రణాళికేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ప్రజల దగ్గరికి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆధునిక నాయకత్వం అంటే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వారి గోప్యతను గౌరవించడం. భారతదేశ డేటా పరిరక్షణ చట్టం కూడా ఇదే చెబుతుంది. ఎవరినైనా సంప్రదించాలంటే వాళ్ల స్పష్టమైన అనుమతి తీసుకోవాలి. నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే ఇది మొదటి అడుగు. అంటే అందరి దగ్గరికి ఒకేలా వెళ్లడం కాదు, ప్రతి వర్గానికి ప్రత్యేకంగా వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపాలి. ఎస్టీ, ఎస్సీ ప్రజలకు భూమి హక్కుల మీద భరోసా ఇవ్వాలి. యువత కోసం జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. రైతులతో నేరుగా కిసాన్ సభలు నిర్వహించాలి. మహిళల సమస్యల పరిష్కారానికి స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చెయ్యాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే తక్షణమే నమ్మకాన్ని కలిగించేవి ఈ 3 ప్రాజెక్టులు. 1 కూలిపోయిన అందవల్లి వంతెనను, ముఖ్యమైన గ్రామరోడ్లను తిరిగి కట్టడం. 2 కాగజ్నగర్లో ఒక పెద్ద మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించడం. 3 యువతకు ఉపాధి కోసం సిరుపూర్లో ఒక స్కిల్ అగ్రోహబ్ ఏర్పాటు చేయడం. ఇవి జరిగితే ప్రభుత్వం పనిచేస్తున్న నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. చివరగా ఈ మొత్తం విశ్లేషణ మనకు స్పష్టంగా చెప్పేది ఒక్కటే: ఒక కొత్త ముఖం అవసరం. ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన తర్వాత కేవలం వ్యూహాల మార్చినంత మాత్రాన సరిపోదు. నాయకత్వంలోనే ఒక మార్పు రావాలి. అప్పుడే ప్రజలు మళ్ళీ నమ్మడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి మనం ముగింపు దశకు వచ్చాం. ఈ ఓటమి ఒక ముగింపు కాదు, ఒక గుణపాఠం. గతం నుంచి నేర్చుకున్న ఈ పాఠాలే రేపటి మెరుగైన భవిష్యత్తుకు పునాది కావాలి. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికలు అంటే కేవలం అధికారం కోసం జరిగే పోటీ కాదు. అవి ప్రజల కోసం చేసిన పనితీరుకు ఇచ్చే తీర్పైతే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థాన్నిస్తుంది. అధికారం కోసం రాజకీయం కాదు, ప్రజల కోసం పాలన. మీరు ప్రజల కేంద్రంగా ఉండే నాయకుడుగా మారి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 080420411602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.